ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, ప్రశ్నించకుండా, క్షణం కూడా ఆలోచించకుండా, అసలు దేనికి అని నువ్వు నీ మనస్సులో సంకోచించకుండా విభూతిని తాకి ఈ శుభవార్తను నువ్వు ఖచ్చితంగా విను. నీ కోసమే ఈ సందేశం ద్వారా నీ ముందుకొచ్చాను, తప్పకుండా వింటావు కదూ అని బాబాగారైతే మనకు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలైతే చెప్పాలనుకుంటున్నారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారని మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మనం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఉంటాము, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి, కానీ మన సమస్యకైతే పరిష్కారం దొరకకుండా ఉంటుంది కదండి. కానీ గురూజీ శివరామరాజు గారు ఎటువంటి సమస్యకైనా కానీ ఉన్నది ఉన్నట్లుగా మనకు జ్యోతిష్యం చెప్పి మన సమస్యకైతే పరిష్కారం అనేది చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989113230. ఈ నెంబర్కు మీరు కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం చెప్పించుకోండి. మీకు ఎలాంటి సమస్య ఉన్నా అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్యన గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎలాంటి సమస్యలకైనా సరే మీకు పరిష్కారం అనేది ఖచ్చితంగా చూపించబడుతుంది. ఒక్కసారి గురూజీ శివరామరాజు గారికి కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం చెప్పించుకోండి. ఖచ్చితంగా మీకు ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో అంతా మంచి జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. తల్లి, నువ్వు వినాలనుకుంటున్నటువంటి శుభవార్తను తప్పకుండా నువ్వు వినేలా చేయగలను. ఈ సాయి మాట వ్యర్థం కాదు. మీ బాబాకు అన్నీ తెలుసు. నీ చిన్ని మనసుకు అయినటువంటి గాయం గురించి కూడా తెలుసు. దానివల్ల నువ్వు ఏమి మాట్లాడలేకపోతున్నావు, ఎప్పుడు కూడా నిరాశకు గురి అవుతున్నావు. ఈ సాయి మాటను పూర్తిగా విను. దానివలన నువ్వు ఎవరికి ఏం చెప్పాలో తెలియక ఎంతో తల్లడిల్లిపోతున్నావు కదూ. నేను అన్నీ చూస్తూనే ఉన్నాను, గమనిస్తూనే ఉన్నాను. ఎవరు నీ మనసును అర్థం చేసుకోలేకపోయినా బంగారం లాంటి నీ మనస్తత్వం నాకు చాలా బాగా తెలుసు. ఎంతో గుణవంతురాలివి నువ్వు. నీకు అన్యాయం అనేది ఎప్పుడూ కూడా జరగనివ్వను. ఎప్పుడు కూడా నువ్వు బాధపడుతుంటే నేను చూడలేక నా గుండె తరుక్కుపోతుంది. ప్రతిరోజు కూడా ఈ సాయిని ఎంతగానో ప్రార్థిస్తున్నావు కదా. ఎప్పుడు కూడా నాతోనే నీ ప్రతి ఒక్క విషయాన్ని చెప్పుకుంటావు. ఒక గురువుగా, ఒక తండ్రిగా, ఒక నేస్తంగా, ఒక తల్లిగా, ఒక అక్కగా, ఇలా ఎప్పుడు కూడా నీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నాకు నువ్వు చెప్పుకుంటూ ఉంటావు. మరి నేను చెప్పే మాటను నువ్వు ఎందుకు వినడం లేదు? నేను ఏదైనా కానీ నీ మంచి గురించే చెప్తాను కదా. నీ బంగారు భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దాలని నేను బాధ్యతతో అన్నీ కూడా చూసుకుంటూ నడిపిస్తూ ఉంటాను. జీవితంలో తప్పులు ఏ మానవుడైనా సరే చేస్తాడు, అంతకు మించిన అవసరం లేదు. నువ్వు బాధపడాల్సిన పనే లేదు. నీ మనసుకైన గాయం గురించి నువ్వు అదే పనిగా ఆలోచిస్తూ బాధపడవద్దు. ఎవరు నీకు సరైనటువంటి విలువను ఇవ్వకపోయినా సరే ఈ బాబా మాత్రం నిన్ను ఎప్పుడు కూడా అండగా ఉండి నిన్ను రక్షిస్తూనే ఉంటాడు. ఎవరు నీ బాధను అర్థం చేసుకోలేకపోయినా సరే నీ బాధలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. నువ్వు నాకు ఎప్పుడు కూడా మహారాజువే, మహారాణివే. ఎవరు నీకు గుర్తింపు ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి, నేనెప్పుడు నా మనస్సును స్థిరంగానే ఉంటున్నావు కదూ. నీ బాబా నీకు మంచి స్థానం ఇచ్చాడు. మీకు ఎలాంటి హాని కలగకుండా చూసుకుంటాడు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలరు. తొలగించుకోకపోవచ్చు కూడా. అవన్నీ కూడా కొన్ని రోజులు మాత్రమే. నువ్వు అనుభవించాల్సిన కష్టాలన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా నేను తొలగించి తర్వాత నీకు అడుగడుగున కష్టాలు, సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి కదా. వాటన్నిటికీ కూడా ఒక మంచి బాట పట్టేలాగా, ఆ కష్టాలన్నీ తొలగిపోయేలాగా నేను చూస్తాను. ఒకేసారి కనుక వాటిని పూర్తిగా అనుభవిస్తే కర్మ నుండి బయటపడతావు. కాబట్టి అడిగినవన్నీ కూడా సమయానికి నేను ఇవ్వలేనప్పుడు నాపై నువ్వు కోపగించుకోకూడదు. మరి అలాగే నన్ను ఎప్పుడు కూడా నిందించకూడదు. కొంచెం ఆలోచన చేయి. ఎందుకు భగవంతుడు నాకు ఆలస్యం చేస్తున్నాడా అని. నీ వెంట రాని వాటి కోసం నువ్వు ఎన్ని పరుగులు తీసినా
అవి నీ వెంట మాత్రం రావు కదా. సాయి వంటి గొప్ప రత్నాన్ని పొందావు, మరి అలాంటి మాణిక్యాన్ని పొంది కూడా ఇంకా దిగులు పడుతున్నావెందుకు? మనకు తగినటువంటి గుర్తింపు లేదు, నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారని నీకు నువ్వే నిర్లక్ష్యం చేసుకుంటున్నావా? నాకు గుర్తింపు లేదు, మనశ్శాంతి లేదని అనుకుంటూ నీకు నువ్వుగా మనశ్శాంతి లేకుండా చేసుకుంటున్నావు. మదన పడిపోతూ ఉన్నావు. నిన్ను నువ్వు మంచి ఆలోచనతో నీ మనసును సంతోషంగా ఉంచుకునేందుకు నీతో ఉన్నవారు ఎంత ఈర్ష్య చూపుతున్నా, నీకు గౌరవం ఇవ్వకపోయినా, వారి ప్రవర్తన ఉన్నా నువ్వు మాత్రం వారితో సంతోషంగా ఉండు, ఆప్యాయంగా పలకరిస్తూ ఉండు. అప్పుడు ఏదో ఒక రోజు వారికి తెలుస్తుంది. అంతేకాని ఎవరి కోసమో నీ ప్రశాంతత నువ్వు చేతులారా ఎందుకు కోల్పోవాలి చెప్పు? ఈ బాబా పదంతో ఒక పెద్ద సమస్య నుండి బయటపడే విధంగా నీ సమస్య పరిష్కారం కాబోతుంది. నువ్వు ఎప్పుడు కూడా నా విభూతిని ధరిస్తూ ఉండు. నా విభూతిని ధరించడం వలన నీకు రక్షగా, అన్నీ కూడా నేను నీకు తోడుగా ఉండి నడిపిస్తున్నాననే భావనతో నువ్వు ముందుకెళ్తావు. బయటికి వెళ్ళేటప్పుడు నా విభూతిని నీ వెంట తీసుకొని వెళ్ళు. సదా రక్ష నీతోనే ఉంటానని నీకు నేను వాగ్దానం చేస్తున్నాను. నువ్వు ఎప్పుడు కూడా నీరసించి ఇలా బాధపడితే ఏమీ ప్రయోజనం ఉండదు. ధైర్యంగా నువ్వు ఎప్పుడు కూడా ఈ బాబా నీకు పంపినటువంటి సందేశాలను వింటూ ఉండు. నీ మనసుకి, నీ ఆలోచనలకు కొంచెం ధైర్యంగా, ఊరటగా ఉంటుంది. అలాగే ధైర్యం కల్పించేందుకు ఇలా సందేశాలను వినిపిస్తూ ఉంటాను. అయినప్పటికీ మిమ్మల్ని మీరు కష్టపెట్టుకుంటూ, అనవసరమైనటువంటి ఆలోచనతో మీ మెదడును సతమతం చేసుకుంటూ ఎందుకు ఇలా ఉంటున్నారో నాకే అర్థం కావటం లేదు. కేవలం కొన్ని మాటలు విన్నప్పుడు కానీ, లేదా మీకు కొన్ని సలహాలు ఇస్తున్నప్పుడు కానీ మాత్రమే మీ మనసు సంతోషంగాను, ధైర్యంగాను ఉండడం చూస్తున్నాను. మిగతా సమయాల్లో కేవలం మీకు వచ్చినటువంటి సమస్య మీద దృష్టి మీరు సాధిస్తున్నారు. అలా కొనసాగిస్తూ ఉంటే ముందు అలా భయపడిపోవడం, అలాగే దాన్ని చూసి పారిపోవడం, ఇలాంటివన్నీ కూడా మీరు చేయకండి. అప్పుడు అవి మన మీద కూర్చున్నట్లుగా ఉంటాయి. మన పీకల మీద కూర్చొని మనల్ని ఇంకా భయపడుతున్నట్లు ఉంటాయి. కాబట్టి ఆ సమస్యకు ముందు పరిష్కారం అనేది చూపించుకోండి. ఖచ్చితంగా ఆ పరిష్కారం అనేది ఆ పరిష్కారం నుంచి ఎలా బయటపడాలి అనే మార్గాన్ని మీరు ఎంచుకోండి. కానీ మన నుండి దూరంగా వెళ్ళిపోవాలని మాత్రం ఎప్పటికీ కూడా అనుకోకు. దానికి సరైనటువంటి పరిష్కారాన్ని మీరు వెతకాలి. అప్పుడే మీరు ఎదురుగా నిలబడినట్లుగా అవుతుంది. ఇదిగో ఈ బాబా ఊదిని తీసుకో. దీని ద్వారా ఈ అందరితో ఎన్నో రోగాలు నివారించబడతాయి. అలాగే వారు కోరుకున్నటువంటి ఎన్నో మంచి జీవితాలను ఈ బాబా వారికి ఇచ్చాడు. ఈ దివ్య మంగళ స్వరూపమైనటువంటి విభూతిని ప్రతినిత్యం కూడా ధరిస్తూ ఉండు. మీ మనసుకు వచ్చినటువంటి పనులు చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు నీకు వచ్చిన విధంగా కాకపోయినా నీకు ఒక మంచి జీవితాన్ని అయితే ఈ బాబా ప్రసాదిస్తాడు. ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎప్పుడు కూడా వదులుకోకుండా సద్వినియోగపరుచుకొని మీ జీవితాన్ని చక్కబెట్టుకోవాలని నేను నీకు ఈ సందేశం ద్వారా తెలుపుతున్నాను. మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి ముఖంలో భావాలను మీరు తెలుసుకోండి. నువ్వు తప్పకుండా ప్రయత్నించాలి. ముందు నిన్ను నువ్వు ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. బయట విషయాలపై ఎప్పుడు కూడా నీ మనసు మళ్లించకుండా ఉండేందుకు ప్రతినిత్యం కూడా నీ ఆలోచన విధానాన్ని అదుపులో ఉంచుకునేందుకు తప్పకుండా నువ్వు ప్రయత్నించి తీరాలి. అంటే బయట విషయాలపై మనసు మళ్ళకుండా ఉండే విధంగా నీ మనస్సును నియంత్రించుకునేటువంటి రాబోయే సమస్య నుండి ముందుగానే బయటపడేవారు ఎప్పుడు కూడా ఎక్కువగానే బాధపడతారు. జరగవలసింది ఎలా అయినా సరే జరుగుతుంది కాబట్టి ముందే నాకు ఏదో ఒక ఆపద పొంచి వస్తుంది. ఎప్పుడు కూడా అనవసరంగా ఆలోచించొద్దు. బిడ్డ, నువ్వు నిజంగా నిన్ను బాధ పెట్టేటువంటి పరిస్థితుల నుంచి నువ్వు తప్పించుకోవాలని అనుకుంటే ఏం చేయాలంటే ఆ ప్రదేశం నుంచి ముందుగా నువ్వు దూరంగా వెళ్ళాలి. ఆ వ్యక్తుల నుంచి కానీ దూరంగా వెళ్ళటం కానీ చేయాలి. ఒక మనిషి తనను తను చేయించుకోగలిగితే ఈ ప్రపంచాన్ని సైతం తప్పకుండా జయించగలుగుతాడు. నువ్వు చాలా మంచివాడివి అలా నువ్వు అనిపించుకోవాలని అనుకుంటే కనుక తప్పకుండా నువ్వు వాదన కోసం నీ సమయాన్ని అసలు కూడా వృధా చేసుకోవద్దు. వాదన పడడం వలన ఇంకా మన మనసులు చాలా చెల్లాచెదురు అయిపోతాయి. కాబట్టి వాదన పడాల్సి వస్తే కనుక నువ్వు అక్కడి నుంచి పక్కకి తప్పుకో. నా మాటలు నీకు పూర్తిగా అర్థమయ్యాయి కదా?
ఆ పరిస్థితుల్లో నువ్వు ఎలా స్పందించాలి అనేది నాకు ముఖ్యం. అయితే నీకు వినేటువంటి ప్రతీది కూడా చెప్పేవాడు అభిప్రాయం తప్ప అది నిజం కాదు. నువ్వు చూసేటువంటి ప్రతీది కూడా వాస్తవం కాదు. నువ్వు చేసేటువంటి దృశ్యం మారిపోతుందని గుర్తుంచుకో. అందుకే ఎవరో ఏదో చెప్పారని నువ్వు ఏదో చూసావని తొందరపడి ఎప్పుడు కూడా ఎవరిని కూడా అనరాని మాటలు ఎవరిని కూడా అనకూడదు. విషయానికి కూడా కాలం తప్పకుండా కనిపెట్టి ఉంటుంది. అప్పటి వరకు ఆత్రత లేకుండా ఎదురు చూస్తూ ఉండు. నువ్వు అదృష్టవంతుడివి అవ్వాలంటే అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండు. సంపద లేనివాడు పేదవాడు కాదు. ఎంత ఉన్నా కూడా ఏమీ లేనట్లుగా ఉంటారు చూడండి, అటువంటి వారే పేదవాడు. నువ్వు తెలుసుకోవడమే సమస్త జ్ఞానానికి మూలం కాబట్టి నువ్వేంటో నీ కష్టాలు ఎదుర్కొనేటువంటి విధానాన్ని తెలియజేస్తుంది. ఇక నీకంటూ ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని తప్పకుండా ఎంచుకో. అన్ని చోట్ల కనపడాలి అని నువ్వు అనుకుంటే ఎక్కడ కూడా కనిపించకుండా పోతావు. అదే ఏదో ఒక రోజు తెలుసుకోవాలి అని అనుకుంటే నీ గురించి నువ్వు చెప్పుకోవాలి. ఎక్కువ సమయం కూడా లేదు కాబట్టి వాటి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించి నీ కష్టాన్ని వృధా చేసుకోకు. నీ సమయం వృధా చేసుకోకుండా నీ జీవితంలో ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని ఈ బాబా నీకు మాటిస్తున్నాడు అని బాబాగారైతే మనకు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలైతే చెప్పారు కదండి. బాబాగారి విభూతిని మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా ధరిస్తూ ఉంటే కనుక, పెట్టుకుంటూ ఉంటే కనుక మనకు కష్టాలన్నీ తొలగిపోతాయి, మనోధైర్యం కూడా ఏర్పడుతుంది అని బాబాగారైతే ఈరోజు మనకు ఈ సందేశం ద్వారా కొన్ని విషయాలైతే చెప్పారండి. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.